సేవే పరమార్థంగా వెలిసిన ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ 1999వ సంవత్సరంలో పిఎంజేఎఫ్ లయన్ పి విజయభాస్కర్ రెడ్డి ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఏలూరు లయన్స్ క్లబ్ ద్వారా స్పాన్సర్ చేయబడి ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ స్థాపించబడింది. చార్టర్డ్ ప్రెసిడెంట్గా శివశంకర ప్రసాద్తో మొదలైన విజన్ లయన్స్ క్లబ్ ప్రస్థానం సేవా సామ్రాజ్యంలో అనేక ఒడిదుడుకులతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏలూరు నగరంలోనే కాక గ్రామీణ ప్రాంతంలో అనేకమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ నేటికి 25 వసంతాలు నింపుకొని పుర ప్రముఖుల మరియు లయన్స్ నాయకుల మన్ననలను పొందుతూ ఉంది. 25 వసంతాలలో కొన్ని ముఖ్య ఘట్టాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 2003 సంవత్సరంలో అప్పటి కర్ణాటక రాష్ట్ర గవర్నర్ శ్రీమతి విఎస్ రమాదేవి గారితో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ వారి సౌజన్యంతో కొవ్వలి గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి గవర్నర్ ప్రశంసలతో పాటు వారే స్వయంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 2011వ సంవత్సరంలో విజన్ క్లబ్ ద్వారా 6 లక్షల రూపాయలతో టాటా మ్యాజిక్ వాహనం కొని చైల్డ్ లయన్ గవర్నమెంట్ ప్రాజెక్టునకు బహుకరించుట, దానికి మా విజన్ సభ్యులు పిఎంజేఎఫ్ లయన్ ఫాదర్ జి మోజెస్ గారు ఆర్థిక సహాయం అందించుట జరిగినది. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ద్వారా కూలీలు దర్జీలవుతున్నారు. రోజు కూలీ కోసం ఎండ నీడ తేడా లేకుండా కష్టపడే మహిళలు ఇంట్లో కూర్చుని కుట్టుతో ఉపాధిని పొందుతున్నారు. గృహిణులు, వితంతువులు, యువతులు అందరూ ఇప్పుడు కుట్టు అల్లికలు సరైన మార్గమని గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూలి పనులు లేక ఉపాధి కరువవుతున్న వారికి తోడుగా నిలిచింది ఏలూరు విజన్ లయన్స్ క్లబ్. ఈ దశాబ్ద కాలంలో 40 బ్యాచ్లకు కుట్టు శిక్షణను ఇచ్చి 1400 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఘనత ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ నకే దక్కింది అనటలో ఎటువంటి సందేహం లేదు. రెండు 2011వ సంవత్సరంలో ఏలూరు నగరం నలుమూలలలోనున్న వివిధ కళాశాలల విద్యార్థులందరినీ సంఘటితపరిచి ర్యాలీగా ఏలూరు నడిబొడ్డున గల ఫైర్ స్టేషన్ వద్ద శాంతి ప్రతిజ్ఞ చేయించి లయన్స్ ఇంటర్నేషనల్ ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేసింది. ఏలూరు నగర కార్పొరేషన్ కమిషనర్ మరియు అప్పటి ఎస్పీ శ్రీ రవివర్మ, జిల్లా లయన్ నాయకులు తదితర నాయకులు పాల్గొని ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ భారీ ప్రదర్శనలో శాంతి ప్రతిజ్ఞ చేయించుట జరిగింది. యునోసిస్ డే సందర్భంగా 2011వ సంవత్సరంలో ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు రూపొందించి కరపత్రాలు ముద్రించి జిల్లా అంతటా పంపిణీ చేయుట జరిగినది. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీమతి వాణిమోహన్ గారి మన్ననలను పొంది వారి ప్రోత్సాహంతో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వారిచే అనేక అవగాహన కార్యక్రమాలను వివిధ ప్రాంతాలలో రూపొందించటం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల మొక్కలను పంపిణీ చేయటంతో పాటు 2023వ సంవత్సరంలో నాటి గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు గారి ప్రోత్సాహంతో నా మొక్క నా శ్వాస అనే నినాదంతో 30,000 మొక్కలను పంపిణీ చేసి వివిధ ప్రాంతాలలో నాటించే కార్యక్రమానికి ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ పూనుకుంది. ఈ కార్యక్రమం
మొక్కల పరిరక్షణ నిత్యం జరుగుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో నాటి గవర్నర్ PMJF లయన్ వంక రవీంద్రనాథ్ గారి ప్రోత్సాహంతో పెదవేగినందు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత విద్యార్థులకు మానసిక ఉల్లాసం ఇచ్చుటకు ఎంతో దోహదం చేసింది. ఆట వస్తువుల పరిరక్షణ విజన్ లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతూ ఉంది. కోవిడ్ సమయంలో ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ 20 గ్రామాలలో నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మంది నిర్భాగ్యులకు అండగా నిలిచి నిత్యావసర వస్తువులను అందించింది. మండల, జిల్లా స్థాయిలో మన్ననలను పొందటం జరిగింది. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసి వారిని సన్మానించుట జరుగుతుంది. తద్వారా వాటి ప్రోత్సాహంతో ఉపాధ్యాయులలో అంకిత భావం పెరిగి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు దోహదం చేస్తుంది. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన వారికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మండల, గ్రామీణ ప్రాంతాలలో వివిధ ఉచిత వైద్య శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు నిర్వహించి కంటి, దంత మరియు డయాబెటిక్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ దశాబ్ద కాలంలో 2400 సైకిల్స్ను అందించి విద్యా వ్యాప్తికి దోహదపడింది అనడంలో ఏ సందేహం లేదు. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ వారి స్వంత ఆఫీసు భవనం హనుమాన్ నగర్లో ఏలూరు నందు సమకూర్చుకొని వారి సేవా కార్యక్రమాలను అక్కడ నుండి కొనసాగిస్తున్నారు. ఈ క్లబ్లోని మెంబర్లకు ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ అవార్డ్, ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డ్, బెస్ట్ RC అవార్డ్, లయన్ ఆఫ్ ద రీజనల్ అవార్డ్ తదితర అవార్డులు మరియు రివార్డులు ఈ క్లబ్ సభ్యులు పొంది ఉన్నారు. విజన్ క్లబ్ ప్రతి సంవత్సరం ఎక్సలెన్స్ అవార్డ్స్ను కైవసం చేసుకుంటుంది. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ 3 పర్యాయాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు చేసుకుంది అని తెలియచేయుటకు గర్విస్తున్నాము. 25 వసంతాల వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు PMJF లయన్ వి విజయ్ కుమార్ రాజు గారికి, DG టీంనకు, 316G పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరియు లయన్ లీడర్స్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇట్లు ఏలూరు విజన్ లయన్స్ క్లబ్.